ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 18, 19, 20 తేదీల్లో ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే। నక్కతోక తొక్కినట్లే ఎక్కడున్న వీడియో తప్పకుండా చూడండి। శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఎటువంటి ఫలితాలు మీరు ఈ తేదీల్లో చూడబోతున్నారు, ఈ 3 తేదీల్లో ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు। కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి। ఆవేశం అధికంగా ఉండటం వల్ల, ఇతరులు రెచ్చికొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు। ముఖ్యంగా ఈ 3 తేదీల్లో మాత్రం వీరికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవాలి। ఆర్థికంగా పురోగతి సాధించడానికి, ఆదాయ మార్గాల కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేశారా, దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు। ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఆర్థిక పురోగతి కోసం చాలా కాలంగా మీరు అన్వేషిస్తున్నారా, ఆర్థిక పురోగతి ఉండబోతుంది। ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క బడ్జెట్ లో మంచి ప్రాపర్టీ మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే గృహ నిర్మాణం కోసం, ఏవైనా ప్రాపర్టీస్ కొనటం కోసం, లేదా వ్యాపార పెట్టుబడుల కోసం, లోన్ల కోసం మీరు అప్లై చేసినట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। దానికి సంబంధించినటువంటి వార్తను ఈ 3 తేదీలో మీరు వినబోతున్నారు। అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మార్పులు చేర్పులైతే చేస్తారో, ఈ విధంగా వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తారు। వినియోగదారులు మీ యొక్క వ్యాపారం వైపు ఆకర్షించబడతారు। ఈ 3 తేదీల్లో ఎక్కడ లేనటువంటి లాభాలను మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఈ యొక్క సింహరాశి వారు నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఈ 3 తేదీలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి। అలాగే ఈ 3 తేదీల్లో చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులను కూడా కలుసుకునే అవకాశాలు మీకు రాబోతున్నాయి। అలాగే ఇదివరకు విచ్ఛిన్నమైనటువంటి బంధాలను కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కలుపుకోబోతున్నారు। పరిస్థితులు అనుకూలిస్తాయి। విడిపోతామనుకున్నటువంటి వ్యక్తులు కూడా తిరిగి కలుసుకుంటారు। అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయి। కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం కాబోతున్నాయి। వారితో కలిసి సరదాగా సమయాన్నైతే గడపబోతున్నారు। ఈ విధంగా నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను ఈ 3 తేదీల్లో సింహరాశి వ్యక్తులు చూడబోతున్నారు। అయితే శివారాధన ఖచ్చితంగా చేసుకోండి। శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి। ఎన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు। అలాగే సింహరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించినట్లయితే కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు। అలాగే సింహరాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి। ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి। సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా సమర్పించండి। అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది। మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।